రైతు సోదరులకు నమస్కారం. నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మేము గత 25 సంవత్సరాలకు పైగా రైతు శ్రేయస్సు గురించి పాటుపడుతున్నాం. మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రపంచంలోనే అత్యంత అరుదైనటువంటి విషయంగా మూడవసారి వరుసగా వారి పార్టీని గెలిపించుకొని ప్రధానమంత్రి అయినందుకు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. ఈ తరుణంలో ప్రధానమంత్రి గారు చెప్పారు, తన పైన బాధ్యతలు 3 రెట్లు పెరిగాయి మూడోసారి ఎన్నికైనందుకు అని చెప్పారు. రైతు నాయకునిగా ప్రధానమంత్రి గారిని కోరేది ఏంటంటే, మీరు బాధ్యతలు పెరిగిన బాధ్యతల్లో అత్యంత ప్రాధాన్యంగా రైతుల మరియు పేద ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుపడే చర్యలు మీరు చేపట్టాలి. మీ గత 10 సంవత్సరాల కాలంలో రైతులు ఆర్థికంగా బలపడడానికి మీరు ఒక్క చర్య కూడా చేపట్టలేదు. ఫలితంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా ఏ ఒక్క రైతు కూడా తన సంపాదనతో తన భార్యా పిల్లల పైన కనీసం 5 నుంచి 10,000 రూపాయలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసి దాచుకున్న సందర్భాలు ఎక్కడ కనబడడం లేదు. అంతేకాకుండా మీ పాలనా సమయంలో మన బ్యాంకులు రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నవి. పంట రుణాలు తప్ప ఇతర రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా పంట నష్టం జరిగినప్పుడు కానీ, అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు కానీ రైతుకు ప్రైవేట్ అప్పుల మీద ఆధారపడక తప్పడం లేదు. ప్రైవేట్ అప్పు చేసినప్పుడు నెల ఒకంటికి 2 నుంచి 3% వడ్డీ, అనగా సంవత్సరానికి 24% నుంచి 36% వడ్డీ కడుతున్నారు. 1,00,000 రూపాయల పైన సంవత్సరానికి 24,000 నుంచి 36,000 వడ్డీ రైతు కట్టి ప్రైవేట్ అప్పులు చేసి తన జీవితంలో కష్టార్జితంలో అధిక భాగము ఈ వడ్డీ కిందని చెల్లిస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు రైతులందరూ. దేశ జనాభాలో 50%కు పైగా రైతులు, వ్యవసాయదారులు, వ్యవసాయంపై ఆధారపడే వాళ్ళు జీవిస్తున్నారని మీ అందరికీ తెలుసు. మీ పార్టీ మరియు మీరు అధికారంలో రావడానికి దేశవ్యాప్తంగా రైతులు మరియు పేద ప్రజలందరూ మీ పక్షాన నిలిచి మీ నాయకత్వాన్ని బలపరిచారని కూడా మీకు తెలుసు. ఇలాంటి సందర్భంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన 3 రెట్లు పెరిగింది మూడోసారి ఎన్నికైనప్పుడు. కాబట్టి మీరు రైతులను ఆదుకుంటున్నామని చెప్తున్నటువంటి ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మీరు రైతుకు కేవలం ఇస్తుంది సంవత్సరానికి 6,000, అనగా రోజు ఒక్కటికి 16 రూపాయలు 48 పైసలు. మీ నాయకత్వంలో మన దేశము ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. అతి త్వరలో ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని మేమంతా నమ్ముతున్నాము. ఇలాంటి దశలో పేద రైతుకు మీరు ఇచ్చే సహాయము రోజు ఒక్కటికి 16 రూపాయలు 48 పైసలు అంటే చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగా కనపడుతుంది. రైతును ఆదుకునే పద్ధతి ఇది కాదు. రైతును ఆదుకోవాలంటే కొంచెం బలంగా ఆదుకోవాలి, రైతు బాగుపడేటట్టు ఆదుకోవాలని కోరుతున్నాము. అయితే ఇందులో మీరు రైతును ఆదుకోవడానికి మీరు చేయాల్సిన చర్యలు ఎన్నో ఉన్నాయి. మొదటి చర్య మీరు ఇమీడియట్గా చేయాలి కూడా. దేశవ్యాప్తంగా రైతుల అందరి బ్యాంకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయండి దయచేసి. మీరు తీసుకునే చర్యతోని రైతులందరికీ మళ్ళీ కొత్తగా పంట రుణాలు దొరుకుతుంది. మరియు అంతేకాకుండా మీ రుణమాఫీ ఎంత వచ్చిందో అంతవరకు వాళ్ళు ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడి వడ్డీ చెల్లింపులు తగ్గి వాళ్ళకి ఎంతో వెసులుబాటు దొరుకుతుంది. కాబట్టి ఈ మూడోసారి ప్రధానమంత్రి అయిన సందర్భంగా మీరు రైతులను ఆదుకునే చర్య చేపడతారని చెప్పి నమ్ముతున్నాము. మీరు రైతులను ఆదుకోండి, రైతుల అభిమానాన్ని చూరగొనాలని ప్రధానమంత్రి కోరుతున్నాము.